హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం వచ్చేసరికి మన కంప్లీట్ జామెట్రీ సిరీస్లో క్లాస్ 12లో అయితే ఉన్నాం. సో ఈ క్లాస్ 12లో మనం వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికలీ మనం ట్రయాంగిల్స్ కనుక చూస్తే వీటిని మనం ఏంటంటే 2 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. ఆ కేటగిరీస్ ఏంటి, ఆ కేటగిరీస్లో మళ్ళీ మనకు ఏమేమి వస్తాయి అండ్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ అనేది ఏంటి అనేది చూడబోతున్నాం. సో బేసికలీ మనం ట్రయాంగిల్స్ కనుక తీసుకుంటే వీటిని మనం ఏంటంటే 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. వన్, ద టైప్స్, ఓకేనా, వాటి యొక్క డిఫరెన్షియేషన్ అనేది మనము యాంగిల్ వైజ్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు, సైడ్ వైజ్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఓకేనా. సో ట్రయాంగిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాంగిల్స్ అండ్ సైడ్స్. యాంగిల్ వైజ్గా వాటిని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అండ్ సైడ్స్ వైజ్గా డిఫరెన్షియేట్ అనేది చేయవచ్చు. సో ఏ విధంగా డిఫరెన్షియేట్ చేద్దామనేది చూద్దాం. సో సైడ్ వైజ్గా కనుక చూస్తే మనకు ట్రయాంగిల్స్ అనేవి ఎలాగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే 3 సైడ్స్ ఉన్నాయో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండడం, వాటిని మనం ఏమంటాం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అవునా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, 3 సైడ్స్ కాకుండా ఏవో 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటే వాటిని మనం ఏమంటాం, ఐసోసెలస్ ట్రయాంగిల్. ద థర్డ్ వన్ ఈజ్ వాట్, స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఏ సైడ్ కూడా ఈక్వల్గా ఉండదు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, స్కేల్ అండ్ ట్రయాంగిల్. అదే యాంగిల్స్ పరంగా చూస్తే 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే, ఓకే సారీ 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే కాదు, ఇక్కడ ఏవైతే 3 యాంగిల్స్ ఉంటాయో ఈ 3 యాంగిల్స్ కూడా మనకేంటంటే 90 కంటే తక్కువ ఉంటే వాటిని మనం ఏమంటాం, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. కండిషన్ ఏంటి, ఇక్కడ కండిషన్ కూడా రాస్తాను, ఇదైతే మనకు బాగా గుర్తుంటుంది. ఇక్కడ మనకేంటంటే టీటా వచ్చేసరికి లెస్ దాన్ 90 డిగ్రీస్. ఏదైనా ఒక ఏ సైడ్ అయినా తీసుకోండి, మనకేంటంటే ఏ యాంగిల్ అయినా తీసుకోండి 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. ద సెకండ్ వన్ ఈజ్ వాట్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. తర్వాత మనకేంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, ఈక్వల్ టు రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకేముంటుంది, టీటా వచ్చేసరికి 90 డిగ్రీస్కి ఈక్వల్ ఉంటుంది. అంటే ఒక యాంగిల్, వన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. అలా ఉంటే మనకేమొస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. అండ్ ద థర్డ్ వన్, మూడోది ఏంటి, ఓకేనా, 90 కంటే తక్కువ ఉంది, 90కి ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉంది. ఇంకొకటి ఏంటి, 90కి ఎక్కువగా ఉంటుంది. సో మోర్ దాన్ 90. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆబ్ట్యూజ్ angled triangle, where one of the angles of a triangle is greater than 90 degrees. 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండడం. అండ్ ఇక్కడ మనం గనక చూస్తే ఈ 6 టైప్స్లో లేదా ఈ 6 కేటగిరీస్లో అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఓకేనా. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ నుంచి మనకేంటంటే మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా, ఏ క్వశ్చన్ పేపర్ అన్నా, ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అన్నా తీసుకోండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనకేంటంటే రావడం అనేది జరుగుతుంది. సో మనం కూడా ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచే స్టార్ట్ చేద్దాం మన సెషన్ అనేది. ఎందుకు, ఏదైతే ఇంపార్టెంటో అదే మనం ఏంటంటే ఫస్ట్గా దాన్ని మనం టార్గెట్ చేయాలి, అవునా. సో ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఏంటంటే ఒక ఇమేజ్ అనేది ఉంది. సో బై సైడ్, బై యాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, స్కేల్ అండ్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఉన్న డేటానే కొంచెం ఏంటంటే మనం అక్కడ ఇమేజ్ ఫార్మాట్లో ఇచ్చాం, అవునా. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఏంటి, మనం ఏం చెప్పాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం, అవునా. సో మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం, ఒక ట్రయాంగిల్ అనేది ఉంటుంది ఏబిసి. ఆ ట్రయాంగిల్లో వచ్చేసరికి యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్, అవునా. యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్. అండ్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనం ఏం చెప్పామంటే ఒక ఫేమస్ థీరం కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరిచ్చారు ఫేమస్ థీరం, పైథాగరస్ అనే అతను ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన ఒక థీరం ఇచ్చాడు. ఏంటది, పైథాగోరియన్ థీరం, పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకు గుర్తుందా, చిన్నప్పుడు మనం ఏంటంటే మన స్కూల్స్లో అరిచి చెప్పేవాళ్ళం, ఏమని చెప్పేసి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ అని చెప్పేసి చెప్పేవాళ్ళం, అవునా. క్లియర్. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఏంటంటే ఈ సైడ్స్కి నేమ్స్ అనేవి ఇద్దాం.
అవునా? సో ఇక్కడ ఏదైతే బీసీ అనేది ఉందో దీన్ని మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ బేస్. ఇదేంటి? బేస్. సో బేస్ని మనం ఎలా డినోట్ చేస్తాం? బీతో డినోట్ చేస్తాం. ఇది వచ్చేసరికి ట్రయాంగిల్ అనేది బేస్ పైన నిలబడి ఉంది కాబట్టి ఇది బేస్. నెక్స్ట్ ఇదేంటి? ఇది సార్ ఇది హైట్ లాగా ఉంది కదా. మనం ఏంటంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనం ఏం చెప్తామంటే దీనికి హైట్ అని చెప్తాం. మనం ఏం చెప్తామంటే దీనికి పర్పెండిక్యులర్ అంటాం. సో ఇదేంటి? పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ ఫర్ పి. ఇదేంటి? హైపోటెనస్ ఫర్ హెచ్. అవునా? సో మనకు వచ్చేసింది. సో ఇది క్యాపిటల్ బీగా తీసుకుందాం. ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు? ఏబి అంటే పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ యొక్క స్క్వేర్. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? హైపోటెనస్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అవునా? ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఇది వచ్చేసరికి పైథాగరస్ థీరం. ఇక్కడ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. సో ఈ పైథాగరస్ థీరం అనేది మనం కనుక చూస్తే ఒక ఫేమస్ నెంబర్, అంటే ఇక్కడ మనకు ఏ వాల్యూస్ అయినా మనకేంటంటే సాటిస్ఫై అనేది చేస్తాయి. అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి, ఓకేనా? ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ వాల్యూస్ని మనం ఏమని చెప్తాం? ఏవైతే ఈ పైథాగరస్ థీరంని సాటిస్ఫై చేస్తారో ఆ ఫిక్స్డ్ వాల్యూస్ని మనం ఏమంటామంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం. అంటే ఈ ట్రిప్లెట్స్లో మనం ఏం చేయొచ్చు? ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే బేస్ అనేది మనం 3గా తీసుకుందాం, ఓకేనా? పర్పెండిక్యులర్ వచ్చేసరికి 4గా తీసుకుందాం. ఏదైనా తీసుకోవచ్చు. పర్పెండిక్యులర్ 4 తీసుకోవచ్చు, బేస్ 3 తీసుకోవచ్చు. మనకు హైపోటెనస్ ఏమొస్తుంది? 5. సో 3, 4, 5 అనేది ఏంటి? ఒక ట్రిప్లెట్. సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 5 స్క్వేర్. కావాలంటే చెక్ చేయండి. 9 + 16, లెఫ్ట్ సైడ్ 25, రైట్ సైడ్ కూడా 25. వీటిని మనం ఏమంటాం? ట్రిప్లెట్స్ అంటాం. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? 3, 4, 5 ఇదొక పైథాగోరియన్ ట్రిప్లెట్. అవునా? ఇదేమవుతుంది? ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్. దానితో పాటు దీని యొక్క మల్టిపుల్స్ కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్సే అవుతాయి. అంటే 3ని నేను 2తో మల్టిప్లై చేశాను. 3 2s are 6, 4 2s are 8, 5 2s are 10. ఇది కూడా పైథాగోరియన్ ట్రిప్లెటే. నెక్స్ట్ 3ని 3తో మల్టిప్లై చేయండి. 3 3s are 9, 4 3s are 12, 5 3s are 15. ఇది కూడా ఒక పైథాగోరియన్ ట్రిప్లెటే. అవునా? ఇది కూడా పైథాగోరియన్. ఇలా కాదు, 1.5తో మల్టిప్లై చేయండి. 4.5, 15 4s are 60, 15 5s are 75. అంతేనా? సో ఇవి కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్. అండ్ దాంతోపాటు అలా కాదు, √2తో అయినా మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ నుంచి నేను చెప్పొచ్చు 3√2, 4√2 అండ్ 5√2. ఇవి కూడా మనకేమవుతాయి? దీనికి మీరు ఏది మల్టిప్లై చేసినా, ఏది డివైడ్ చేసినా ఇదేమవుతుంది? ఒక పైథాగోరియన్ ట్రిప్లెటే అవుతుంది. అవునా? 0.3, 0.4, 0.5 అనేది కూడా మనకేమవుతుంది? పైథాగోరియన్ ట్రిప్లెటే అవుతుంది. సో ఈ ట్రిప్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మన ఎగ్జామినేషన్లో చాలా 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 ఎక్కువగా ఉంటుంది, ఓకేనా? ఈ ట్రిప్లెట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్ అనేవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ ఎగ్జామ్. అంటే ఈ ట్రిప్లెట్స్ అనేది మనకు ఎగ్జామినేషన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏంటవి? 3 4 5. 3 4 5 యొక్క మల్టిపుల్స్ చూడండి. 6 8 10, 9 12 15, 12 16 20, 15 20 25. ఇవి మనకేంటంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనమాట. నెక్స్ట్ 5 12 13. 5 12 13 యొక్క మల్టిపుల్ 10. సో 5 2s are 10, 12 2s are 24, 13 2s are 26. నెక్స్ట్ 7 24 25. 7 యొక్క మల్టిపుల్స్ 14 48 50, 21 72 75, 3.5 12 12.5. ఇవి కూడా పైథాగోరియన్ ట్రిప్లెటే. 8 15 17, 9 40 41, 11 60 61, 1 1 √2, 1 √3, 2, 2n n స్క్వేర్ మైనస్ 1 n స్క్వేర్ ప్లస్ 1. అదేవిధంగా 2ab a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇవి కూడా పైథాగోరియన్ ట్రిప్లెటే. ఇందులో ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్ ఏంటి సార్? మనకు ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఏవేవి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ రాస్తాను చూడండి. 3 4 5 వీటి యొక్క మల్టిపుల్స్. అండ్ వీటి యొక్క మల్టిపుల్స్లో కనుక మనం చూస్తే 6 8 10 కూడా వస్తూ ఉంటుంది. 6 8 10 అండ్ 9 12 15 ఇవి ఎక్కువగా వస్తుంటాయి. అదే మనం కనుక చూస్తే 5 12 13 ఇది కూడా వస్తుంటుంది. నెక్స్ట్ 7 యొక్క ట్రిప్లెట్ 7 24 25, ఓకేనా? నెక్స్ట్ 8తో ఏమొస్తుంది? 8 15 17. ఇవి ఖచ్చితంగా మీకు గుర్తుండాలి, ఓకేనా? ఒకసారి మీరు ఏం చేస్తారంటే నాతో పాటు ఒక పేపర్లో రాస్తూ ఉండండి అండ్ ఒకసారి చదవండి. నెక్స్ట్ 9తో 9 40 41.
11 60 61 9 40 41 11 60 61 అదేవిధంగా 20 21 29 20 21 29 అండ్ 1 √3 2 1 √3 2. సో ఈ ఏవైతే ట్రిప్లెట్స్ ఉన్నాయో ఇవి ఎక్కువగా మనకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఏంటవి 3 4 5 6 8 10 9 12 15 5 12 13 7 24 25 8 15 17 9 40 41 11 60 61 20 21 29 1 √3 2. ఓకేనా? ఇలాగ సార్ ఈ ట్రిప్లెట్స్ అనేవి మనకు ఎగ్జామినేషన్లో గుర్తు రాకపోతే, ఒకవేళ గుర్తు రావట్లేదు, వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వీటికి ఏమైనా ట్రిక్ అనేది ఉందా అంటే ఎస్, ఈ ట్రిప్లెట్స్ని మనం ఏంటంటే ఫైండ్ అవుట్ అనేది చేయడానికి ఒక ట్రిక్ అనేది ఉంది. అవునా? సో మనం ఏం చేయాలంటే ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో, అంటే ఈ 3 నెంబర్స్లో ఈ ట్రిప్లెట్స్లో ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ అనేది ఏంటి, అది ఒక ఈవెన్ నెంబరా, ఆ స్మాలెస్ట్ నెంబర్ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది చూడాలి. చూసిన తర్వాత దాని ప్రకారంగా మనం ఏం చేయాలి, దాని ప్రకారంగా ట్రిక్ అనేది అప్లై చేయాలి. సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ ట్రిక్ అనేది కూడా ఇంపార్టెంటే, ఒకసారి కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో మీకు హెల్ప్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు ట్రిక్ ఏంటి, ఒకవేళ ఆ స్మాలెస్ట్ నెంబర్, సో ఏదైతే స్మాలెస్ట్ నంబర్, సో స్మాలెస్ట్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే, సో ఈవెన్ నెంబర్గా మనం ఏం తీసుకోవచ్చు, 4 తీసుకుందామా. సో 4 అనేది ఒక ఈవెన్ నెంబర్. సో మనం ఏం చేయాలి, 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ అంటే ఏం చేయాలి, 2తో డివైడ్ చేయాలి. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, 4ని 2తో డివైడ్ చేస్తాం. ఎంత వస్తుంది మనకు, 4ని 2తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 అనేది వస్తుంది. అవునా? 2 అనేది వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాం, స్క్వేర్ చేస్తాం. 2ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో 4కి మనం ఏం చేయాలి, +1 చేయాలి, -1 చేయాలి. సో +1 అంటే 5, -1 అంటే 3. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు, 4కి అంటే 4 యొక్క ట్రిప్లెట్ ఏంటి, 3 4 5, 3, 4, 5. ఇదేమవుతుంది, ఒక ట్రిప్లెట్ అవుతుంది. అవునా? నెక్స్ట్ 5th నెంబర్ తీసుకుందాం. సో 5 అనేది ఈవెన్ కాదు, 6 తీసుకుందాం. 6. సో 6ని నేనేం చేయాలి, 2తో డివైడ్ చేయాలి. అవునా? సో 6ని నేను 2తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది, 3 వస్తుంది. సో 3ని స్క్వేర్ చేయండి. సో 3 స్క్వేర్ ఎంత, 9. 9కి +1 చేయండి, -1 చేయండి. 9 + 1 ఎంత, 10. 9 - 1 ఎంత, 8. ఇక్కడ నుంచి మనకేమొచ్చేసింది, 6 8 10. సార్ మనకేంటంటే మజా రావడం లేదు, చిన్న చిన్న వాల్యూస్, ఒక పెద్ద వాల్యూ తీసుకోండి, 12 తీసుకుందాం. ఓకేనా? 12 మీ ఇష్టం, 14 అన్న తీసుకోండి, మీ ఇష్టం. సో 14 తీసుకోండి. సో 14లో హాఫ్ ఎంత, 14/2 ఈజ్ 7. అవునా? సో 7 స్క్వేర్ ఎంత, సార్ 7 స్క్వేర్ వచ్చేసరికి మనకు 49. సో 49 +1 చేయండి, 50. 49 -1 చేయండి, 48. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు, 14 48 50. ఇది ఒక ట్రిప్లెట్. సో ఇది దేనికి మల్టిపుల్, 7 24 25 గుర్తుందా. సో 7 24 25 యొక్క మల్టిపులే ఇది. 7 24 25 యొక్క మల్టిపులే మనకేమొస్తుంది, ఇది వస్తుంది. క్లియర్? ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా కనుక చూస్తే మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఏంటంటే ట్రిప్లెట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను జనరలైజ్ ఫామ్ రాసిస్తాను. ఏంటది, ఇఫ్ k ఈజ్ ఈవెన్, మనం ఏం చేయాలి, k/2 చేయాలి. k/2 చేసిన తర్వాత స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ అనేది వస్తుందో ఆ వాల్యూని మనం ఏం చేయాలి, +1 -1 చేయాలి. అవునా? క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్ అనేది, ఓకేనా, ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే మనం ఏం చేస్తున్నాం, ఈవెన్ నెంబర్ అనేది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి మనం ఫస్టే 2తో డివైడ్ చేస్తున్నాం. అవునా? ఈవెన్ నెంబర్ కాబట్టి ఫస్టే 2తో డివైడ్ చేస్తున్నాం. కానీ ఒకవేళ ఆ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అయితే మనం ఏం చేస్తామంటే ఆ నెంబర్ని ఫస్ట్ స్క్వేర్ చేసి తర్వాత 2తో డివైడ్ చేస్తాం. ఈవెన్ నెంబర్ అయితే ఫస్టే 2తో డివైడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నెంబర్ అయితే నేను 2తో ఫస్టే డివైడ్ చేయాలి. అదే ఆడ్ నెంబర్ అయితే నేనేం చేయాలి, ఫస్ట్ స్క్వేర్ చేసి దాని తర్వాత 2తో డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ అస్ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ 3. సో 3 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాదు. సో 3 అనేది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివైడ్ అవ్వదు. సో నేనేం చేయాలి, దీన్ని 2తో డివైడ్ చేయకుండా ఫస్ట్ స్క్వేర్ చేయాలి.
సో 3ని నేను ఏం చేస్తున్నాను, స్క్వేర్ చేస్తున్నాను. స్క్వేర్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు 2తో డివైడ్ చేస్తాను. 9/2 ఈజ్ వాట్, 9/2 ఈజ్ 4.5. సో 4.5 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని ప్లస్ 0.5 మైనస్ 0.5 చేయాలి. సో 4 ప్లస్ 4.5 ప్లస్ 0.5 ఇస్ 5. ఇది వచ్చేసరికి 4. అంతేనా? సో 3, 4, 5 ట్రిప్లెట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 9 తీసుకుందాం. 9ని మనం ఏం చేయాలి సార్, ఇక్కడ 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివైడ్ అవ్వదు కాబట్టి డైరెక్ట్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ చేయాలి. ఇదేంటి 9 స్క్వేర్. 9 స్క్వేర్ యొక్క వాల్యూ ఏమవుతుంది, 9 9s are 81. 81ని నేను హాఫ్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు హాఫ్ చేయాలి. 81ని నేను హాఫ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 40.5 వస్తుంది. 40.5కి నేనేం చేయాలి, ప్లస్ 0.5 చేయాలి మైనస్ 0.5 చేయాలి. సో 40, 1, 40. సో 9, 40, 41 చెప్పానా, 9, 40, 41. అదే 11కి చెక్ చేయండి. 11కి చెక్ చేస్తే మీకు ఎంత వస్తుంది గుర్తుందా, 11 వాట్, 11, 60, 61 అంతేనా, 11, 60, 61 ట్రిప్లెట్. సో ఇక్కడ జనరలైజ్ ఫార్ములా ఏమవుతుంది, కే స్క్వేర్ అపాన్ 2, ఓకేనా, కే స్క్వేర్ అపాన్ 2 ప్లస్ 0.5 మైనస్ 0.5. సో మీరు ఏదైనా ఇక్కడ ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. అది 13 కానివ్వండి, 15 కానివ్వండి, మీరు ఏదైనా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. సో ఇది ట్రిక్ అన్నమాట. ఏదైతే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఉన్నాయో ఆ ట్రిప్లెట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చే ట్రిక్. క్లియర్, అర్థమైంది కదా? ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 13 తీసుకుందాం. మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను 13 తీసుకుంటున్నాను. సో 13 స్క్వేర్ ఎంత అవుతుంది, 169. 169లో సగం 84.5. సో ప్లస్ 0.5 మైనస్ 0.5, ఇక్కడ వచ్చేసరికి 85, ఇక్కడ వచ్చేసరికి 84. సో 13, 84, 85 ఒక ట్రిప్లెట్. ఏమవుతుంది, 13, 84 అండ్ 85 అనేది ఒక ట్రిప్లెట్. అంతే కదా, క్లియర్, ఓకేనా. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ అ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉంది. సో ఏబిసి, ఓకేనా. ఇక్కడ క్వశ్చన్లో ఇంకా మనకు తెలియదు, బట్ ఇక్కడ ఏం చెప్పాడు, బిఏసి ఈజ్ 30. సో యాంగిల్ బిఏసి ఇది వచ్చేసరికి 30 degrees అంట. నెక్స్ట్ బీసీఏ, యాంగిల్ బీసీఏ ఇది వచ్చేసరికి 60 degrees. ఇది 30, ఇది 60 అయితే ఇక ఏమవుతుంది యాంగిల్ బి దగ్గర, సమ్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ ఈజ్ 180. సో ఇక్కడ 60, ఇక్కడ వచ్చేసరికి 30. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఏమవుతుంది, 90 degrees అవుతుంది. ఇఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 13, ఏసీ అనేది 13 అయితే, ఏబి అనేది 12 అయితే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడేమో 13 ఉంది, ఇక్కడేమో 12 ఉంది. మీకు ట్రిప్లెట్స్ కనుక గుర్తుంటే మీరు వెంటనే బీసీ వచ్చేసరికి 5 centimeters అని చెప్పేసి మార్క్ చేసేస్తారు, ఆన్సర్ బి చెప్పేస్తారు. ఎందుకు సార్, 5, 12, 13 అనేది ఒక ట్రిప్లెట్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం సార్, ఆల్రెడీ మనం ఏం చేసాం, నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ 5 అవుతుంది. కానీ ఇక్కడ నేను ఈ క్వశ్చన్ అనేది ఉంచడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ 30, 60, 90 అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్ అవుతుంది. ఏంటది, 30 degrees, 60 degrees, 90 degrees. సో 30, 60, 90 చాలా ఇంపార్టెంట్. సో 30, 60, 90 యొక్క వాల్యూస్ అనేవి మీకు గుర్తుండాలి. సో 30, 60, 90లో 30కి ఆపోజిట్గా 1 యూనిట్ అనేది ఉంటుంది. ఓకేనా, వీటి యొక్క రేషియోస్ అనేవి ఎలా ఉంటాయంటే, 30కి ఆపోజిట్లో 1 యూనిట్, 60కి ఆపోజిట్లో √3 యూనిట్స్, 90కి ఆపోజిట్లో 2 యూనిట్స్. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఇక్కడ చూడండి, 30కి ఆపోజిట్లో, ఓకేనా, 30కి ఆపోజిట్లో 1 యూనిట్ అనేది ఉంటుంది, 60కి ఆపోజిట్లో √3 అనేది ఉంటుంది, 90కి ఆపోజిట్లో 2 యూనిట్స్ అనేది ఉంటుంది. సో బేసికలీ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయిందో ఇదేంటంటే 30, 60, 90కి సాటిస్ఫై చేయదు. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జాంపుల్ వైజ్గా మీకు చెప్తున్నాను. సో 5, 12, 13 అనేది మనకేంటంటే ఒక ట్రిప్లెట్ అవుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 60కి ఆపోజిట్ √3 ఉంటుంది, 30కి ఆపోజిట్ 1 ఉంటుంది, 90కి ఆపోజిట్ 2 ఉంటుంది. ఓకేనా, ఈ వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏదైతే మనము రేషియో రాసాం కదా, ఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 30కి ఆపోజిట్లో 1. సో 30, 60, 90 అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి ఇది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తూ ఉంటుంది. 1, √3, 2. నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ అనేది చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 2, లెట్ ఏబిసి బి అ ట్రయాంగిల్ హూస్ యాంగిల్ బి ఈజ్ రైట్ యాంగిల్. సో ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అంట, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అండ్ బి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట, అవునా? సో బి యాంగిల్ బి ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ సి ఈజ్ 60. యాంగిల్ సి అనేది ఏంటంట 60 degrees. సో ఇది 60 ఇది 90 అంటే ఆబ్వియస్లీ ఇదేమవుతుంది సార్, ఇది 60 ఇది 90, ఇది ఆబ్వియస్లీ 30 degrees అవుతుంది. దెన్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 3 centimeters. సో ఏబి అనేది 3 centimeters అంట, ఏబి అంతా 3. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ బీసీ అండ్ ఏసీ. సో బీసీ లెంత్ ఏసీ లెంత్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇంతకుముందే నేను మీకు చెప్పాను, ఏం చెప్పాను ఇంతకుముందే చెప్పాను, గుర్తుందా లేదా మర్చిపోయారా? సో అంత తొందరగా మర్చిపోతున్నారా? అమ్నీషియా వచ్చిందా ఏమన్నా? 30, 60, 90. సో 30కి ఆపోజిట్లో 1, 60కి ఆపోజిట్లో √3, 90కి ఆపోజిట్లో 2. ఇక్కడ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి. 30కి ఆపోజిట్లో ఏముంటుంది? 1 యూనిట్ అనేది ఉంటుంది, అవునా? 60కి ఆపోజిట్లో √3 యూనిట్స్ అనేది ఉంటుంది, 90కి ఆపోజిట్లో 2 యూనిట్స్ అనేది ఉంటుంది, అవునా? ఇక్కడ ఏం చెప్పాడు? ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 3 centimeters అన్నాడు. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు? √3 యూనిట్స్ వచ్చేసరికి 3 అయితే, √3 యూనిట్స్ అనేది 3 అయితే 1 యూనిట్ అనేది ఏమవుతుంది సార్? √3 అనేది 3 అయితే 1 యూనిట్ అనేది √3 అవుతుంది. 1 యూనిట్ అనేది ఏమవుతుంది? √3. సో 2 యూనిట్స్, 1 యూనిట్ అనేది √3 అయితే 2 యూనిట్స్ 2√3 అవుతుంది, అంతే. ఆన్సర్ వచ్చేసింది. సో ఆర్ ఆన్సర్ ఈజ్ బీసీ అనేది √3, ఏసీ అనేది 2√3. ఆప్షన్ ఈస్ సి. ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో √3 యూనిట్స్ అనేది మనం ఏం చెప్పాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 30, 60, 90 యొక్క వాల్యూస్ 1, √3, 2, అవునా? గుర్తున్నాయి కదా? సో ఎప్పుడు ఇవే ఉంటాయి, మారవు. 30, 60 ట్రయాంగిల్, 90 ట్రయాంగిల్లో 1, √3, 2. సో 30కి ఆపోజిట్లో 1 ఉంటుంది, 60కి ఆపోజిట్లో √3 ఉంటుంది, 90కి ఆపోజిట్లో 2 ఉంటుంది. సో √3 యూనిట్స్ అనేది లేదా √3 రేషియో అనేది 3 అయితే 1 యూనిట్ అనేది ఏమవుతుంది సార్? 1 యూనిట్ విల్ బి నథింగ్ బట్ 3/√3. సో 3ని నేను √3 × √3గా రాయచ్చా? 3 కెన్ బి రిటర్న్ యాజ్ √3 × √3. సో కాన్సలేషన్ పోతే 1 యూనిట్ అనేది √3 అయితే 2 యూనిట్స్ అనేది 2√3 అవుతుంది. సో ఆర్ ఆన్సర్ ఈజ్ √3, 2√3. సింపుల్. ఎక్కువ ఇందులో ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం అనేది లేదు, ఓకేనా? నా కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. సో ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ఆ ట్రయాంగిల్లో యాంగిల్స్ వచ్చేసరికి వాటి యొక్క రేషియో వచ్చేసరికి 1:3లో ఉంది. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దర్ కరస్పాండింగ్ సైడ్స్? ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే యాంగిల్స్ అనేవి 1:2:3లో ఉన్నాయి కదా, సైడ్స్ కూడా 1:2:3లోనే ఉంటాయని చెప్పేసి మార్క్ చేస్తారు. కానీ అది తప్పు. సో యాంగిల్స్ అనేది 1, 2, 3లో ఉన్నాయంటే లెట్ అస్ సే ఫస్ట్ యాంగిల్ అనేది x అయితే, సెకండ్ యాంగిల్ ఏమవుతుంది? 2x అవుతుంది, థర్డ్ యాంగిల్ ఏమవుతుంది? 3x. సో ఇదే కదా 1, 2, 3 రేషియో అంటే. ఇవేంటి? యాంగిల్స్, ఏంజల్స్ కాదు, అవునా? యాంగిల్స్. సో మనకు తెలిసిందేంటి? ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees. సో x + 2x + 3x ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? 180 degreesకి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి నేను 6x = ఏమవుతుంది? 6x అనేది 180 అవుతుంది. ఎప్పుడైతే 6x 180 అవుతుందో x వాల్యూ ఏమవుతుంది? 30 degrees అవుతుంది. ఏమవుతుంది? 30 degrees. సో x అనేది 30 అయితే ఫస్ట్ యాంగిల్ ఏమవుతుంది సార్? ఫస్ట్ యాంగిల్ అనేది 30 degrees, సెకండ్ యాంగిల్ అనేది దీనికి డబల్ 60 degrees, థర్డ్ యాంగిల్ అనేది దీనికి ట్రిపుల్ 90 degrees. సో 3 × 30 ఈజ్ 90. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 30, 60, 90 యాంగిల్స్ వచ్చాయి. నేనేం చెప్పాను? ఎప్పుడైనా కూడా మీకు 30, 60, 90 యాంగిల్స్ వస్తే వాటి యొక్క రేషియో ఎలా ఉంటుంది? 1/√3, 2, అవునా? 30కి ఆపోజిట్లో 1, 60కి ఆపోజిట్లో √3, 90కి ఆపోజిట్లో 2. సో ఈ సైడ్స్ యొక్క రేషియో ఎలా ఉంటుంది? 1:√3:2. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఓకేనా? సో తొందరపడద్దు, సింపుల్ క్వశ్చన్స్ ఇవి. కొంచెం ఏంటంటే బేసిక్స్ కనుక క్లియర్గా లేకపోతే మనం ఏం చేస్తాం? ఆన్సర్స్ అనేవి సిల్లీ మిస్టేక్ అనేది చేయడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, ద హైపోటెనస్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఈజ్ 6 meter మోర్ దాన్ ద ట్వైస్ ద షార్టెస్ట్ సైడ్. లెట్ అస్ సే ఒక ఏబిసి అనే ట్రయాంగిల్ అనేది ఉంది, ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉంది, ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ ఏబిసిలో బీసీ అనేది షార్టెస్ట్ సైడ్, బీసీ అనేది అన్నిటికంటే షార్ట్ సైడ్. సో లెట్ అస్ సే ఇది వచ్చేసరికి మనం x సెంటీమీటర్స్ అందాం. ఇదేంటి? బీసీ వచ్చేసరికి x. సో ఇక్కడ ఏమన్నాడు? హైపోటనస్ అంటే ఏసీ, అవునా? ఏసీ ఈజ్ 6 meter మోర్ దాన్ ద ట్వైస్ ఆఫ్ షార్టెస్ట్ సైడ్. సో షార్టెస్ట్ సైడ్కి డబల్ చేసి
మళ్ళీ 6 మీటర్స్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమొస్తుంది హైపోటెనస్ అంతే కదా. షార్టెస్ట్ సైడ్ని డబల్ చేసాం, డబల్ చేసిన తర్వాత ఇంక్రీజ్ చేసాం. సో 6 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ద షార్టెస్ట్ సైడ్. సో షార్టెస్ట్ సైడ్ని డబల్ చేసాం, 6 అనేది యాడ్ చేసాం. సో ఇది మనకి ఏమైంది హైపోటెనస్ అయింది. నెక్స్ట్ ఇఫ్ ద థర్డ్ సైడ్ ఈజ్ 2 మీటర్స్ లెస్ దాన్ ద హైపోటెనస్, అంటే ఈ హైపోటెనస్కి 2 మీటర్స్ లెస్, అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు 2x + 6, ఇందులోంచి 2 తీసేస్తే మనకు ఏబీ లెంత్ వస్తుంది. సో 2x + 4 అంతే కదా. ఏబీ లెంత్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 2x + 4. ఇక్కడ వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనకు ఏం అడిగాడు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగాడు. సో ఇక్కడ నుంచి నాకు తెలిసిందంటే పైథాగరస్ థీరం ద్వారా AB² + BC² ఈజ్ ఈక్వల్స్ టు AC². సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. మనకు AB² అంటే 2x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ x² ఈజ్ ఈక్వల్స్ టు 2x + 6 హోల్ స్క్వేర్, అవునా. సో స్క్వేర్ A + B హోల్ స్క్వేర్ ఫార్ములా కనుక ఓపెన్ చేస్తే మనకు 4x² + 16 + 4 2 8 8 2 16 16x. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకు x కూడా ఉంది, అది మర్చిపోయారు, +x². ఇక్కడ వచ్చేసరికి 4x² ప్లస్ AB 2AB. సో 6 2 12 12 2 24 24x 6 6 36, అవునా. ఇక్కడ మనకి ఏమొస్తుంది 36. సో ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 4x² అనేది క్యాన్సిల్ చేయవచ్చు, అవునా. క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది x². సో రైట్ సైడ్లో ఉన్న 24 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే -24. ఇక్కడ మనకి ఏమొస్తుంది x² -4 ఒక 4 8x -8x, మళ్ళీ మైనస్ వచ్చేసరికి 36 16. సో 16 - 36 is -20. ఇది వచ్చేసరికి 0, అవునా. సో దీని యొక్క ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఇక్కడ నాకేంటంటే 2 నెంబర్స్ కావాలి. ఆ 2 నెంబర్స్ని నేను మల్టిప్లై చేస్తే 20 రావాలి, అండ్ వాటిని యాడ్ చేస్తే 8 అనేది రావాలి. సో ఏమవుతాయి 2 నెంబర్స్ 10 - 2, అవునా. -10 + 2 అవుతాయి. సో ఏంటి ఆ 2 వాల్యూస్ -10 + 2. సో ఇక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు, వీటి యొక్క సైన్స్ అనేవి రివర్స్ చేసేస్తే మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఒక వాల్యూ ఒక x వాల్యూ వచ్చేసరికి +10, ఒక x వాల్యూ వచ్చేసరికి -2. లేదు సార్ నాకు ఇది అర్థం కాలేదు, షార్ట్ ట్రిక్ అనేది అర్థం కాలేదు, నేను బేసిక్ పరంగా చేస్తానంటే ఏం చేయొచ్చు మనం, x² -10x + 2x -20 ఈజ్ ఈక్వల్స్ టు 0, అవునా. నెక్స్ట్ ఇక్కడ నుంచి x అనేది నేను కామన్ చేస్తే x -10 ప్లస్ ఇక్కడ నుంచి 2 అనేది నేను కామన్ చేస్తే x -10 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి x -10 మల్టిప్లైడ్ బై x + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి ఒక x వాల్యూ వచ్చేసరికి 10 వస్తుంది, ఒక x వాల్యూ వచ్చేసరికి -2 వస్తుంది. సో ఎప్పుడు కూడా లెంత్ ఆఫ్ ద సైడ్ అనేది నెగిటివ్లో ఉండదు కాబట్టి -2 అనేది మనం తీసుకోము. సో ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది, x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో x వాల్యూ అనేది 10 అయితే ఈ వాల్యూ ఏమవుతుంది, ఇఫ్ x ఈజ్ 10, ఓకేనా. దీన్ని మనం ఏం చేద్దాం, వేరే కలర్లో రాద్దాం. x వాల్యూ అనేది 10 అయితే ఈ వాల్యూ ఏమవుతుంది 2 × 10 20 20 + 4 is 24. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత 10 మల్టిప్లైడ్ బై పర్పెండిక్యులర్ ఆర్ హైట్ 24. ఎంత వస్తుంది 24 5 120. సో ఆన్సర్ ఈజ్ 120 cm². సో ఆన్సర్ ఈజ్ వాట్ 120 cm². క్లియరా, ఓకేనా. మనకేమొస్తుంది, సో ఇక్కడ చూడండి 10 24 26 ఇది కూడా ఒక ట్రిప్లెట్, ఓకేనా. మీరు రేషియో పరంగా చూస్తే 5 12 13 యొక్క ట్రిప్లెట్ అనేది వస్తుంది. సో 5 12 13 యొక్క మల్టిపుల్ ఏది 10 24 26. ఇక్కడ ఇలా కూడా మీరు ఏంటంటే కొంచెం గెస్ చేయొచ్చు, బట్ గెస్సింగ్ అనేది కొంచెం అటు ఇటు కావచ్చు, బట్ బేసిక్ పరంగా అయితే ఇది, ఓకేనా. సో ఈ ట్రిక్ ఏదైతే ఉందో ఇది మనం ఏంటంటే ఏవైతే వాల్యూస్ ఉంటాయి కదా ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇది మనం యూస్ చేస్తాం. ఇది ఎప్పుడైనా ఒకసారి నేను మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఇప్పుడైతే ఇది గుర్తుపెట్టుకోండి, క్లియర్. ఆన్సర్ ఈజ్ 120 cm. Now coming to the fifth question, question number 5. If the hypotenuse of a right angle triangle is 29 cm, సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ABC, దీని యొక్క హైపోటెనస్ అనేది ఎంత అంట 29 అంట, అండ్ సమ్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ ఈజ్ 41 cm.
సమ్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ ఎంత అంట 41 సెంటీమీటర్స్. అంటే లెటెస్ సి ఇది ఎక్స్ సెంటీమీటర్స్ అయితే, ఇది ఎక్స్ అయితే ఇదేమవుతుంది, ఇది వచ్చేసరికి మనకు 41 మైనస్ ఎక్స్, అంతే కదా, 41 మైనస్ ఎక్స్. క్లియర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ టూ సైడ్స్, అంటే ఈ రెండు సైడ్స్ మధ్య డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు సాల్వ్ చేస్తే విత్ ఇన్ 5 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. దీన్ని మీరు కావాలంటే 5 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు, లేదా ఒక 1.5 మినిట్ లేదా 2 మినిట్స్లో సాల్వ్ చేయొచ్చు. ఎలాగా, నేను మీకేంటంటే చెప్పాను, ఈ ట్రిప్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు. అవి ఒక్కసారి చూద్దాం వెనక్కి వెళ్ళి. మీకు గుర్తుంటే ఇక్కడ మీరు చెప్పేయచ్చు, ఇక్కడ ఏ ట్రిప్లెట్ వస్తుంది, రెండింటిని యాడ్ చేస్తే 41 రావాలి, హైపోటెనస్ 29. సో ఇక్కడ మీకు లాస్ట్లో చెప్పాను నేను, ఇక్కడ చూడండి 20, 21, 29 రెండింటిని యాడ్ చేస్తే 41 వస్తుందా, ఎస్. హైపోటెనస్ 29 ఎస్. సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ నేనేంటంటే వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ అనేది చేసేయచ్చు ఎప్పుడు నాకు ఈ ట్రిప్లెట్స్ అనేవి గుర్తుంటే. ఒకటి వచ్చేసరికి 21, ఒకటి వచ్చేసరికి 20, లేదా కిందది 20 పైనది 21, ఏదైనా తీసుకోవచ్చు మీరు, ఎలాగైనా తీసుకోవచ్చు. సో 20, 21, అవునా. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, 21 మైనస్ 20 ఈజ్ 1 సెంటీమీటర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి. కానీ ఒకవేళ ఇది ఎగ్జామినేషన్లో స్ట్రైక్ కాలేదు, ఇది ఎగ్జామినేషన్లో స్ట్రైక్ కాలేదు, ఏం చేయాలి, మన మెథడ్ ఉంది కదా, పైథాగరస్ చెప్పాడు కదా, ఊరికి ఏం చెప్పలేదు మనకు ఫార్ములా ఊరికే ఇవ్వలేదు, అప్లై చేయమని చెప్పాడు. సో ఇక్కడ అప్లై చేద్దాం. ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ 41 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 29 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అనేది అలాగే ఉంటుంది, ప్లస్ 41 స్క్వేర్ ఈజ్ వాట్, 41 స్క్వేర్ ఈజ్ 1681, ఎస్ 1681 minus 41 into 2 82x plus x square is equals to 29 square. 29 square is 841. ఎంత వస్తుంది, 841. లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసరికి 2x స్క్వేర్ మైనస్ 82x, ఇక్కడ వచ్చేసరికి ప్లస్ ఎంత వస్తుంది చూడండి, 1681లోంచి 841ని తీసేస్తే ఇక్కడ 0, ఇక్కడ వచ్చేసరికి 4, 840 ప్లస్ 840 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని మొత్తాన్ని 2తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 41x ప్లస్ 420 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో రెండు వాల్యూస్ ఏమవుతాయి, 420ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి, ఏంటవి, -21 -20. సో దీన్ని ఈ వాల్యూస్ని అంటే ఈ సైన్ని మనం రివర్స్ చేసేస్తే మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఒకటి వచ్చేసరికి 21, ఇంకోటి వచ్చేసరికి 20. సో వాల్యూస్ ఏమవుతాయి, 21, 20. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, 1 సెంటీమీటర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1 సెంటీమీటర్స్ విచ్ ఇస్ ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి 1 సెంటీమీటర్. అర్థమైందా మీకు, క్లియర్ కదా. నౌ కమింగ్ టు ద 6th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ అట్ బి. సో బి దగ్గర రైట్ యాంగిల్ అనేది ఉందంట. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ అట్ బి అండ్ డి ఈజ్ అ పాయింట్ ఆన్ బీసీ సచ్ దట్ బీడి ఈజ్ ఈక్వల్స్ టు 5. సో డి అనేది బీసీ పైన ఒక పాయింట్ అంట, సచ్ దట్ బీడి అనేది 5 సెంటీమీటర్స్. బీడి అనేది ఏంటి, 5 సెంటీమీటర్స్. అండ్ ఏడి లెంత్, ఏడి ఈ లెంత్ వచ్చేసరికి ఎంత అంట, 13 అంట. ఏడి లెంత్ 13. అండ్ ఏసీ ఈజ్ 37. ఏసీ ఎంత, 37. సో ఇక్కడ చూడండి 5, 13. సో 5 అనేది బేస్, హైపోటెనస్ అనేది 13. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా విత్ ఇన్ సెకండ్స్ ఏబీ వాల్యూ 12 చెప్పేయచ్చా, 5, 12, 13, 5, 12, 13, అవునా, వచ్చేసిందా. మనకేంటంటే ఇప్పుడు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ బీసీ, బీసీ లెంత్ కావాలి. సో బీసీ లెంత్ కావాలంటే నేనేం చేయాలి, చాలా సింపుల్గా, ఇక్కడ మనకు అవసరం లేదు, ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా పెద్ద ట్రయాంగిల్ చూడండి. సో బిగ్గర్ ట్రయాంగిల్ అనేది చూడండి. సో బిగ్గర్ ట్రయాంగిల్లో ఇది హైపోటెనస్, ఇది వచ్చేసరికి పర్పెండిక్యులర్. మనకు కావాల్సింది బేస్. సో బేస్ కావాలి అంటే, ఓకేనా, పర్పెండిక్యులర్ కావాలి అంటే, బేస్ కావాలి అంటే బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, హైపోటెనస్ స్క్వేర్ మైనస్ పర్పెండిక్యులర్ స్క్వేర్, దీని యొక్క అండర్ రూట్, అంతే కదా. సో ఆర్ ఆన్సర్ ఈజ్ హైపోటెనస్ స్క్వేర్ విచ్ ఇస్ 37 స్క్వేర్ మైనస్ ఇదేంటి 12 స్క్వేర్. సో దీని యొక్క అండర్ రూట్. సో ఇదేంటి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అవునా. సో ఇక్కడ అప్లై చేయండి. ఏ ప్లస్ బి అంటే
ఎంత 49 మల్టిప్లైడ్ బై ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 25. సో 49కి రూట్ వచ్చేసరికి 7, 25కి రూట్ వచ్చేసరికి 5, 5 7s are what 35. సో ఇక్కడ నుంచి వాల్యూ ఎంత వచ్చింది, బీసీ లెంత్ ఆఫ్ బీసీ ఈజ్ 35 సెంటీమీటర్స్. లేదు సార్ నాకు 12, 35, 37 ఆ ట్రిప్లెట్ అనేది గుర్తుంది అంటే ఫాలో అవ్వచ్చు, లేదు అంటే అప్లై చేసన్న కనుక్కోవచ్చు, అవునా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏవైతే ఈ ట్రిప్లెట్స్ కానివ్వండి లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన క్వశ్చన్స్ కానివ్వండి ఇలాగ మనం ఏంటంటే ఎగ్జామినేషన్లో సాల్వ్ అనేది చేద్దాం, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏంటంటే ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్, ఓకేనా, ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అనేది చూడబోతున్నాం. సో ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ అనేది ఏంటి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఇది నేను తీసేస్తాను, ఓకేనా, తర్వాత. సో ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది చాలా ఎక్కువసార్లు మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటుంది. సో రైట్ యాంగిల్ ఇన్ రైట్ యాంగిల్, అవునా, రైట్ యాంగిల్ ఇన్ రైట్ యాంగిల్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. లెట్ us say ABC. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే బి నుంచి ఒక రైట్ యాంగిల్ అనేది డ్రా చేస్తాం, ఒక పర్పెండిక్యులర్ అనేది డ్రా చేస్తాం ఏసీ పైన, అవునా. ఇక్కడ ఆల్రెడీ 90 degrees అనేది ఉంది, ఇక్కడ ఆల్రెడీ 90 degrees అనేది ఉంది, ఇక్కడ కూడా 90 degrees అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకేంటంటే చాలా మల్టిపుల్ ప్రాపర్టీస్ అనేవి రైజ్ అవుతాయి. ఏంటది అంటే AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది లెట్ us say D అనుకుందాం, AD ఇంటూ AC. అదేవిధంగా BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు CD ఇంటూ CA. ఇలాగ మల్టిపుల్ మనకేంటంటే ప్రాపర్టీస్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ కానివ్వండి ఇవేంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇది వచ్చేసరికి మనము నెక్స్ట్ క్లాస్లో చాలా డీటెయిల్డ్ వేలో డిస్కస్ చేద్దాం. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన కొన్ని బేసిక్స్, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం రైట్ యాంగిల్ ఇన్ రైట్ యాంగిల్ కాన్సెప్ట్తో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్.